మహిళా లోకం కన్నెర్రజేసింది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది. చంద్రబాబు సర్కార్ మొద్దు నిద్ర వీడాలంటూ సమరశంఖం పూరించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన నిరసనలకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. గుంటూరులో ఒక మహిళను నడి రోడ్డు మీద వివస్త్రను చేసిన ఘటన సభ్య సమాజానికి తలవంపులు తెచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా మహిళలు సిగ్గుతో తలదించుకున్నారు. సాక్షాత్తు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడే మహిళపై దాడి చేయగా ఆ టీడీపీ నేత కుటుంబ సభ్యులు మహిళను వివస్త్రను చేసి నడి రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి కాళ్లతో తన్ని అత్యంత హేయంగా ప్రవర్తించారు. జరిగిన ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితురాలికి అండగా నిలిచింది. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న దారుణాలపై మహిళలంతా గొంతెత్తారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక రోజుకి 4 మంది మహిళల మీద హత్యలు గాని అత్యాచారాలు గాని జరుగుతున్నాయి. 70 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, అలాగే హోంమంత్రి అయిన అనిత గారు అవ్వచ్చు, డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు, ఇలాంటి సంఘటనల మీద ఎటువంటి స్పందన లేదు. అంటే మహిళల రక్షణ గాలికి వదిలేశారు ఈ కూటమి పాలనలో. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గుంటూరు మహిళా విషయంలో సీసీ కెమెరా ఫుటేజ్ బయటకు రావడంతో చంద్రబాబు ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు దిగింది. చంద్రబాబు మహిళా ఎమ్మెల్యే నుంచి పోలీసుల వరకు అంతా ఓవరాక్షన్ చేశారు. ఇక చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా ఇటీవల ఒక మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తాజాగా వైఎస్ఆర్ జిల్లా బద్వేలులో ఓ వృద్ధ మహిళ దుస్తులు చించేసి అమానవీయంగా ప్రవర్తించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక చోట మహిళలపై ఆకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుతో మహిళా లోకం కదిలింది. ప్రతి జిల్లా కేంద్రంలోనూ పెద్ద ఎత్తున మహిళలు బయటకొచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ రోజు 30,000 మంది మహిళలు ఆంధ్ర రాష్ట్రంలోన మిస్ అయినారు అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ రోజు 30,000 మంది ఆడవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వేటలో ఉన్నాడు ఆయన. వాళ్ళందరినీ తీసుకొచ్చే పనిలో ఉన్నారా ఈయన? ఎక్కడున్నారు ఈయన పవన్ కళ్యాణ్? ఎందుకు స్పందించరు? ఉత్తరాంధ్ర నుంచి గోదావరి జిల్లాలు, విజయవాడ, గుంటూరుతో పాటు రాయలసీమలోనూ మహిళా లోకం కదం తొక్కింది. దోషులను అరెస్ట్ చేయాలని, పోలీసు వ్యవస్థను ప్రజల మాన ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగించాలంటూ నినాదాలు చేశారు. మహిళల యొక్క రక్షణ పట్ల ఆ రోజున జగనన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా హర్షించడం మానేసి ఆవిడ అవహేళనగా మాట్లాడడం జరిగిందండి. ఈ రోజున అదే దిశ యాప్ని పేరు మార్చేసి వీళ్ళు సేమ్ అదే ఇంప్లిమెంట్ చేస్తూ మళ్ళీ అదే సబ్జెక్ట్ని చెప్తూ కనీసం ఎక్కడా కూడా మహిళలు ఇలా మేము ఇబ్బందిలో ఉన్నామని పోలీస్ స్టేషన్ కి కాల్స్ వెళ్ళినా కూడా దాన్ని రిసీవ్ చేసుకునే నాదుడు లేడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. అక్కడక్కడా పోలీసులు అడ్డుకోవాలని చూసినా ఎక్కడా శ్రేణులు వెనక్కి తగ్గలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.